కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. కార్తీక మాసంలో ఆదివారాలు సూర్యారాధనకి చాలా విశేషం. కార్తీక మాసంలో సోమవారాలు శివాలయాల్లో అభిషేకాలు వంటివి చేసుకోవడం, శివారాధన చేయడం, శివాలయాల్లో దీపాలు వంటివి వెలిగించడం, ఉపవాస దీక్షలు వంటివి చేయడం చేత శివానుగ్రహం త్వరగా లభిస్తుందని కార్తీక పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే కార్తీక మాసంలో మంగళవారాలు లలితా సహస్రనామాలు వంటివి చదువుకోవడానికి, అమ్మవారిని పూజించడానికి, అమ్మవారి ఆలయాల్లో దీపాలను వెలిగించడానికి, అలాగే కుజ దోషాలు వంటివి తొలగించుకోవడానికి అతి ఉత్తమమైన వారం. కార్తీక మాసంలో వచ్చే బుధవారం రోజు విష్ణుమూర్తిని పూజించడానికి, విష్ణుమూర్తి ఆలయాల్లో దీపారాధన చేసుకోవడానికి, శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేసుకోవడానికి అతి ఉత్తమమైనటువంటి వారంగా మనం చూడవచ్చు. ఇక కార్తీక మాసంలో వచ్చే గురువారాలు ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తారో, దక్షిణామూర్తిని పూజించి దక్షిణామూర్తి ఆలయంలో దీపాలు వెలిగించడం చేత శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొంది సకల గ్రహ దోషముల నుండి విముక్తి పొందగలరు. అంతటి విశేషం ఉన్నది కార్తీక మాసంలో వచ్చే గురువారాలు. ఇంకా కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే లక్ష్మీదేవి వద్ద దీపాన్ని, ముఖ్యంగా ఆవు నేతితో శుక్రవారం రోజు కార్తీక మాసాల్లో ఏ ఆలయంలో వెలిగించిన దీపాలను పెట్టి లక్ష్మీదేవిని ఈరోజు పూజించి లక్ష్మీదేవికి పరవాన్నాన్ని నివేదన చేసినట్లయితే వారికి అలక్ష్మి ఉండదు. కార్తీక మాసంలో వచ్చే శనివారాలు నవగ్రహ ఆలయాల్ని దర్శించి నవగ్రహాల్ని పూజించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహ ఆలయాల్లో శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం, అలాగే మందపల్లి వంటి శని క్షేత్రాలలో ప్రత్యేకంగా మందేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం వంటివి చేసుకోవడం. కార్తీక మాసంలో శనివారాలు నువ్వుల నూనెతో ఏ ఆలయంలో అయినా దీపారాధన వంటివి చేసినట్లయితే దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. అందువల్ల కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా ప్రతి వారం ఆ వారంలో వచ్చే అధిపతి రీత్యా దానికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.